Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 1 క్రిస్మస్ మంత్ డిసెంబర్ 1కి చెందినటువంటి వాక్య భాగం 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల్లోని 29వ అధ్యాయం. దేవునికి ఎంతో గొప్పగా పెద్ద అమౌంట్ ఇవ్వటం కంటే ఇది మరింత గొప్పది. ఏంటి మరింత అనేది ఈ భాగంలో చూస్తాం. ముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. దావీదు మరణానికి ముందు చెప్తున్నాడు. ఆయన మరణం అయిన తర్వాత ఏ విధంగా జరగాలి అనేటువంటిది. సొలొమోను కట్టడానికి, దేవాలయం కట్టడానికి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనేటువంటిది. దావీదు మరణమునకు ముందు జరిగిన వృత్తాంతమును ఈ అధ్యాయంలో గ్రంథకర్త వివరిస్తున్నాడు. దానికి ముందు అంటే ఆయన మరణానికి ముందు దావీదు మరణాంతరము జరగబోవు ఆలయ నిర్మాణానికి ముందుగా సమకూర్చే సంపన్న బహుమతుల కథ. అంతేకాదు ఆ సందర్భంలో దావీదు చేసినటువంటి ప్రార్థన బ్రహ్మాండం ఉంటుంది. ఈ ప్రార్థన 29వ అధ్యాయం మనం చదివితే అది కూర్చబడింది. తదితరులు ఇచ్చిన విరాళముల పరిమాణము అంత ఆశ్చర్యమైనది కాదు, కానీ చాలా ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఈ దినాల్లో మనం ఇవాల్యుయేట్ చేస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అట్లాంటిదన్నమాట. ఆ విధంగా ఇచ్చారు. తదితరులు ఇచ్చిన విరాళముల పరిమాణము అంటే స్టాండర్డ్ పరిమాణము అంత ఆశ్చర్యమైనది కాదు, కానీ ఆయన ప్రార్థనలోని దైవాలోచన థియాలజీ అంటాం. మామూలుగా అనేక విధాలుగా థియాలజీని చెప్తారు. నేను ఇక్కడ దైవాలోచన అని అంటాం. థియాస్ అంటే దేవుడు, లోగస్ అంటే ఆయన ఉద్దేశం, లేకపోతే దానికి సంబంధించినటువంటి సత్యాలు, మాటలు. కాబట్టి ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ థియాలజీ మరింత ఆశ్చర్యకరమైంది. వాళ్ళు ఇచ్చింది ఇంకా కోటాను కోట్ల రూపాయలకి విలువ చెందినటువంటి రీతిగా ఇచ్చారు. కానీ దానికంటే ఆశ్చర్యమైంది ఏంటంటే ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి ఆలోచన. వాటిల్లో కొన్ని ముఖ్యాంశాలు మనం గమనిద్దాం. ప్రారంభ స్థుతిలో ఆయన ఆ ప్రార్థనలో స్తుతిస్తాడు దేవుని. అది చదువుకుందాం. సమస్తము దేవుడు అనుగ్రహించినవేనని దావీదు గుర్తిస్తాడు. చదువుకుందాం. సమస్తము దేవుడు అనుగ్రహించినవే, మనకున్నది ప్రతిదీ కూడాను దేవుడు అనుగ్రహించిందే అని ప్రారంభంలో ఆయన స్తుతిస్తూ ఈ విధంగా చెబుతాడు. 29వ అధ్యాయం 10 నుండి 13 వరకు చదువుకుందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగాను ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము, సమస్తమును నీ వశము, నీ అధికారం క్రింద ఉంటుంది. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును, నీ దానములు హెచ్చించువాడవును.
నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవు నువ్వు నీవే మా దేవ. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. సమస్తం ఆయనదే. మానవులమైన మనకు కొన్ మనకి మనం సొంతం చేసుకునేటువంటి ఆస్తిపాస్తులు కానీ, డబ్బు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఓకే, మనకు సొంతం అని ఏదనుకుంటామో అది ఉండిన ఎడల నిజంగా ఈ విధంగా ఒప్పుకోవాలి. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు అని దావీదు ఒప్పుకున్నట్లుగా మనం కూడా ఒప్పుకోవాలి. మనకున్నదంతా కూడాను ఆయన బట్టే. అందువలన ప్రార్థన యొక్క ప్రధాన భాగంలో, అంటే బాడీ ఆఫ్ ది ప్రేయర్, దావీదు ఈ విధంగా పేర్కొంటున్నాడు: సమస్తమును నీ వలననే కలిగను కదా, నీ స్వయ నీ స్వసంపాదనలో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. మీకిచ్చిన దానిలో సమస్తం మీదయ్యా దేవా, దానిలో మేము కొంత ఇస్తున్నాం. 14వ వచనం కూడా చదువుకున్నాం. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా, నీ స్వసంపాదన పాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. అంత గంభీరైనటువంటి ఆలోచన. మరలా సేకరించబడుతున్న ఈ సంపద అంతయు నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. 16వ వచనం చదువుకుందాం. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. ఓకే, మరి 15 స్కిప్ చేసాం, అది కూడా చదువుకుందాం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము, పరదేశులమై ఉన్నాము. మా భూమి నివాసము నీడ ఇంకా స్థిరముగా ఉన్నవాడొకడును లేడు అని చెప్పిన తర్వాత ఈ అన్నీ మనకు మేమిచ్చేదంతా నీదే ప్రభువా అని అంటున్నాడు. అటువంటి వైఖరి మనము దేవునికి ఏదైనా ఇచ్చుట అనేది, అప్పుడు ఆ విధంగా వైఖరి ఉంటే దేవునికి ఇచ్చుట అనే అసలైన, అంటే అసలు లోపల ఉన్నటువంటి భావం, అసలైనటువంటి భావం పూర్తిగా దానిని నాశనం చేస్తుంది. మనం దేవునికి ఇవ్వటం ఏంటి? సమస్తం ఆయన ఇస్తే మనకి ఇవ్వటం అనేది ఇక ఆ ఐడియా ఉండకూడదు. మనం దేవునికి ఇవ్వటం ఏంటి అంటే, ఇన్ ద లాంగ్ రన్ దేవుడికి ఇస్తాం, కానీ అసలు దేవుడు ఆ సమస్తం ఇస్తే ఆయనకి ఇవ్వటం ఏంటి అనేది అబ్సల్యూట్ ఐడియాలో అసలైన లోతైనటువంటి భావన దేవుడికి ఇవ్వటం అనేది అది సంపూర్తిగా దానికి వాల్యూ ఉండదు. మనము ఆయనను ప్రేమించుట మాత్రమే కాదు, మనకున్నదంతయు ఆయనదేనని సంతోషముగా గుర్తించుట వలన కూడా దేవుని కానుక సమర్పించే క్రియ కూడా ఆనందమైనదిగా ఉంటుంది. అలా చూస్తాను, చాలా గంభీరమైనటువంటి మాట కదా. మనకున్నదంతయు దేవునిదే అని సంతోషంగా గుర్తించాలి. అప్పుడు మనం ఇచ్చేది కూడా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ చూస్తాను, మనము ఆయన ప్రేమించుట మాత్రమే కాదు, అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, అంతా ఇచ్చాడు, ఇక మన రెస్పాన్స్ ఏంటి? మనం ఆయన్ని ప్రేమిస్తాం. ఏ విధంగా ప్రేమిస్తామని అంటే సంతోషంగా ప్రేమిస్తాం. ఆ సంతోషం ఎట్లా వస్తుంది? మనకున్నదంతా
ఆయనదే అని గుర్తించినప్పుడు సంతోషం వస్తుంది. అంతేకాదు మనం కానుక ఇచ్చేటప్పుడు కూడాను అది ఆనందంగా, సంతోషంగా, ఆనందభరితంగా మారుతుంది. మనం ఇవ్వటం అనేది ఆనందంతో ఇస్తాం. గంభీరమైన విషయం కదా! ఎంత ఇచ్చాం కాదు, ఎట్లా ఇస్తున్నాం అది ముఖ్యం. రెండవది, అప్పుడు స్తుతి ప్రశంసలతో ఉత్సాహభరితమైన వ్యక్తీకరణలతో, అంటే ఎక్స్‌ప్లనేషన్‌తో, వ్యక్తీకరణ ఆ మాటలతో ప్రార్థన ప్రారంభమవుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ విధంగా గుర్తించి దేవుని ఉత్సాహంగా మరి స్తుతి స్తోత్రాలు చెల్లించటం, స్తుతి ప్రశంసలతో ఆయన్ని ఆయనకి ఆపాదించటం, ఆ టర్మినాలజీ, ఆ మాటలు, ఆ విధంగా ఆ విధంగా ప్రార్థన చేయటంలో ఆశ్చర్యమేమీ లేదు. మనం చదువుకుందాం 10వ వచనం కూడా. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను చెల్లించను మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. అలాంటి స్తుతి ప్రశంసలు ఉత్సాహంతో ఉంటాయి. ఆ మాటలు కూడాను వేరుగా ఉంటాయి అన్నమాట. మూడో విషయం, మానవ ఉనికి అంతయు ఆశాశ్వతమైనదని దావీదు గుర్తిస్తాడు. మనం మనం నీడలాంటి వాళ్ళం, మట్టి లాంటి వాళ్ళం. మన ఊపిరి ఎంతకాలం ఉంటుంది? మనది ఆవిరి లాంటిది. ఓకే. అది మానవ ఉనికి మనం శాశ్వతంగా ఉండేది కాదు అని దావీదు గుర్తిస్తాడు. దేవుడు మాత్రమే నిత్యత్వము నుండి నిత్యము వరకు ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన్ని స్తుతించాలి. నిత్యత్వము నుండి నిత్యము వరకు స్తుతించబడాలి ఆయన. కానీ మనమైతే మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమనై ఉన్నాము. ఇప్పుడు సిటిజన్స్ కాదు. ఇక్కడ మన సిటిజన్షిప్ కాదు కదా! మనం ఇక్కడ అతిథులం. అతిథులం కాబట్టి పరదేశులము. ఇక కాబట్టి ఇంత కూడబెట్టుకుని ఇది నాది, ఏదో పర్మనెంట్‌గా మనం ఉండేటటువంటి రీతిగా. అంటే మనం అంటే దైవికంగా ఏ విధంగా ఆలోచించాలి. మనకు ఆస్తిపాస్తులు ఉండకూడదని కాదు. ఓకే. మనం సిటిజన్స్ కాదు అని కాదు. ఇవన్నీ కూడాను ఇది టెంపరరీ అని మనం ఆలోచించుకోవాలి. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. 15వ వచనం. మా నివాస కాలము నీడంత అస్థిరం. స్థిరత్వం లేదు మనకి. ఎందుకంటే మనం అతిథులమే. ఇక్కడ మనం ఉండేది గెస్ట్స్ అన్నమాట. పరదేశులు. మన పర్మనెన్సీ ఇక్కడ కాదు అని నిత్యత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. 15వ వచనం. ఓకే. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధి అతిథులమును పరదేశంలో ఉన్నాము. మా భూనివాస కాలము నీడంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. అందరూ మానవులందరూ. ఈ భాగం చాలా అసాధారణమైనటువంటి భాగం. ఎక్స్ట్రార్డినరీ స్టేట్మెంట్ ఇది. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో విశ్రాంతిలో ఉన్నారు కదా! మరి 300, 350 సంవత్సరాలు ఐగుప్తులో నుండి బానిసలుగా ఉన్నారు. వాళ్ళకి విశ్రాంతి అనేది లేదు. డే టైము, నైట్ టైము, ఇక రేయింబగళ్ళు ఐగుప్తీయులకి సేవ చేశారు బానిసలుగా. అలాంటి పరిస్థితి. మరి 40 సంవత్సరాలు వాళ్ళు శ్రమ గుండా ఈ అరణ్యంలో వచ్చారు. ఇప్పుడు కానాన్ దేశం, వాగ్దాన దేశం వచ్చేటప్పటికి అక్కడ మనం
పదే పదే చదువుతాం. యెహోషువ వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు, వాళ్ళకి నెమ్మది వచ్చింది అని. అయినప్పటికీ 95వ కీర్తన మరి హెబ్రీ 3:6 నుండి 4:11 వరకు సుదీర్ఘమైంది, దయచేసి చదవండి. ఓకే, ఇది విశ్రాంతి గురించి, సబ్బాతు గురించి. సబ్బాతు విశ్రాంతికి ముడిపెట్టబడింది. ఇక్కడ 11:13లో పేర్కొనబడినట్లు ఇది అంతిమ విశ్రాంతి కాదు, ఇది పర్మనెంట్ విశ్రాంతి కాదు. అక్కడ సబ్బాతు దినం అది విశ్రాంతి దినం. మరి కానాను లో ప్రవేశించడం వాళ్ళ విశ్రాంతి, అది కూడా అది అంతిమ విశ్రాంతి కాదు. ఏలైనగా వారు ఇప్పటికీ పరదేశులు మరియు అతిథులు. అది గంభీరమైనటువంటి స్టేట్మెంట్ అన్నమాట. వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించినప్పటికీ అక్కడ మరి 400 సంవత్సరాలు ఈ న్యాయాధిపతుల కాలంలో ఉండి, తర్వాత మరి సౌలు రాజుగా ఉండి, దావీదు రాజుగా ఉండి, అప్పుడు దేవాలయాన్ని కట్టబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో విశ్రాంతి ఇది టెంపరరీ అనేటువంటి రీతిగా 95వ కీర్తన ఉంటుంది. దాన్ని సరిగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది హెబ్రీ 3:6 నుండి 4:11 అది చదవండి. ఓకే, ఇది అంతిమ విశ్రాంతి కాదు. ఎందువలనగా వారు ఇప్పటికీ పరదేశులు, అతిథులు. అది ఆ ఉద్దేశం మనం కలిగి ఉండాలి. ఎంత ఆదరణ ఉన్నా కానీ, ఎంత ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా కానీ, మరి ఎంత అధికారం ఉండినా కానీ, సస్యశ్యామలంగా మన జీవితాలు ఉన్నా కానీ, ఇది టెంపరరీ అని జీవించేటువంటి విశ్వాసి ఎట్లా వస్తుంది? ఆ విధంగా ఎట్లా తలంచగలడు అంటే నిత్యత్వంలో ఉండేటువంటి పరలోక విశ్రాంతి అది. లేకపోతే ఈ మధ్యలో యేసుక్రీస్తులో ఉండేటువంటి విశ్రాంతి. యేసుక్రీస్తు చెప్తాడు కదా, 11 మత్తయి సువార్త 11:28 సమస్త భారమును ప్రయాసపడి వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ విశ్రాంతి అన్నమాట. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. యూదులే కాదు, అందరూ, యూదులు కానీ అన్యులు కానీ సమస్త జనులు. అది స్పిరిచువల్ విశ్రాంతి అన్నమాట. అదే దాన్నే వేరే మాటలో చెప్పాలంటే అది రక్షణ. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ మరి అదే కదా. ఆయన విశ్రాంతి ఇస్తాను అంటే రక్షణ ఇస్తాను అంటే పరలోకంలో ఉండేటువంటి ఆ విశ్రాంతిలో మనం అడుగు పెడతాం. యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణను బట్టి మన మైండ్లో కూడా మన మన పాపం అనేది లిమిటేషన్ అనేది లేకుండా ఆయన యొక్క రక్తాన్ని బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి మన మనస్సాక్షి కడగబడుద్ది. నిజమైనటువంటి విశ్రాంతి ఉంటుందన్నమాట. అది దేనికి సంబంధించింది? పరలోకంలో ఉండేటువంటి విశ్రాంతికి సంబంధించి దానిలో మనం ఇప్పుడు అడుగు పెడతాం. అది చాలా గంభీరమైనటువంటి విషయం. స్వార్థలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ విశ్రాంతి, మనస్సాక్షి కూడా క్లియర్ కావటం, సరిగా నిద్రపోవటం. మనకి హృదయ భారం ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్నంతకాలం పర్ఫెక్ట్ విశ్రాంతి ఉండదు. హృదయంలో భారం ఉంటుంది. హృదయంలో భారం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా, నువ్వు ప్రార్థన చేయి, నీ భారానికి బదులుగా నెమ్మదిస్తాను. అదే ఫిలిప్పీ 4:6
7లో ఆ విధంగా పౌలు కూడా చెప్తున్నాడన్నమాట. ప్రార్థన చేసుకో. ప్రార్థన సామాన్యమైంది కాదు. మన భారాన్ని తీసి నెమ్మదిచ్చేది. ద పీస్ ఆఫ్ గాడ్ దట్ పాసెస్ ఆల్ అండర్‌స్టాండింగ్ షల్ గారిసన్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ అని ఫిలిప్పీ 4:7లో ఉంటదన్నమాట. మనం ప్రార్థన చేసుకుంటే అంటే ప్రాబ్లమే సాల్వ్ కాదు. కానీ నెమ్మదుంటది. ప్రాబ్లమ్ సాల్వ్ కా అంటే ఆ విశ్రాంతి, నెమ్మది చాలా ముఖ్యమైనదనమాట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండు. ఎందుకు? 6వ వచనం ప్రకారం ప్రార్థన చేసుకుంటే. అంటే మనం సణుగుతాం, గొణుగుతాం, మరి దేవుని విశ్వసిస్తాం గానీ ప్రార్థన చేసుకోం. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు అలాంటి సమయాల్లో హృదయ భారంగా ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఆ హృదయ భారాన్ని ఆహ్, ఏం చేయాలంటే, ఏదో ఆయన నెమ్మదిగా ఉండాలి. తప్పకుండా నెమ్మదిగా ఉండాలి. మాటలు రావు. హృదయంలో భారం ఉన్నప్పుడు మాటలు రావు. ఇప్పుడు ఏం చేయాలంటే, కాసేపు నెమ్మదిగా ఆయన సన్నిధిలో ఉండి, మరి ఆహ్, అప్పుడు మనం ప్రార్థన చేయటం, మాటలతో ప్రార్థన చేయాలన్నమాట. అంటే పెద్దగా అరవనవసరం లేదు. విస్పరింగ్ కొంచెం నెమ్మదిగా మాటలు చెప్పాలి. అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వేదన ఆ మాటల రూపంలో బయటకొస్తది. అప్పుడు దేవునికి అర్పించినటువంటి రీతిగా నేను ప్రార్థన చేసుకున్నాను గదా! అనేటువంటి నిశ్చయత ఎప్పుడొస్తదంటే, మనం మాటలతో ప్రార్థన చేసినప్పుడు. మన గోడు, మన భారం ఎందుకు ఆ విధంగా ఉన్నది అని మనం యేసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మాటలిస్తాడప్పుడు. అప్పుడు మన మన భారమంతా, మన గోడంతా ఎందుకు వస్తుంది అని ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం సిగ్గుపడిన అవసరం లేదు. మనం చెప్పుకోపోయినా గాని ఆయనకి తెలుసు. కానీ మనం చెప్పాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. ఆటోమేటిక్‌గా మన హృదయంలో ఉన్నటువంటి భారం పోదు. ఎందుకు? ఎందుకు బాధపడుతున్నావు? ఆ యొక్క వేదనని మనం ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాటలిస్తాడు. మన హృదయంలో ఉన్నటువంటి వేదనకు తగినటువంటి మాటలిస్తాడనమాట. అప్పుడు మనకి నెమ్మది ఉంటుంది. అది నా విషయంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే. ఎన్నో సార్లు హృదయంలో భారం ఉంది అంటే దేవుడు ఇండికేట్ చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె కమ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ అని దేవుని యొక్క స్వరం. ఒక విశ్వాసి హృదయంలో భారం ఉంది అంటే దేవుడు పిలుస్తున్నటువంటి రీతి. కమ్ టు మీ. ఐ వాంట్ టు టాక్ టు యూ. యూ షేర్ విత్ మీ. నీ భారం ఏంటి? నీ చింత ఏంటి? నీ దిగులేంటి? ఎందుకు వస్తుంది? అని చెప్పమంటాడన్నమాట. చెప్పటం వలన ఇప్పుడు మన అట్లా అందరితో చెప్పం కదా! ప్రార్థనలో చెప్పటాన్ని బట్టి ఏమవుతుందంటే ఆయన్ని విశ్వసించినటువంటి రీతిగా, ఆయనపై ఆధారపడినటువంటి రీతిగా మనం ఇండైరెక్ట్‌గా దాన్ని వ్యక్తపరుస్తున్నాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం వస్తది. విశ్రాంతి కలుగుతుంది. ఎవరు? రాజు గాని, ఎవరైనా రావచ్చు. రావీజు దావీదు రాజు గాని, శక్తివంతమైన మరియు శాశ్వతమైన రాజవంశానికి అధిపతి అయినప్పటికీ, వ్యక్తిగతంగా రాజు గాని, రైతు గాని ఇద్దరు మా భూనివాస కాలము నేడంతా అస్థిరము. ఇది చాలా లోతైనటువంటి విషయం. అందరూ అన్నమాట. రాజు గాని, రైతు గాని. వాళ్ళందరూ అనుకోవాల్సింది. అంటే ఎవ్రీవన్ ఇన్ బిట్వీన్. ప్రతి ఒక్కళ్ళు తలంచాల్సిందేంటంటే,
మా భూమి నివాస కాలము నీడంత అస్థిరమైనది. నీడ అస్థిరం కదా. మార్నింగ్ సన్‌రైజ్‌లో మరి కొంత కొంత నీడ ఉంటుంది. మధ్యాహ్నం చాలా గంభీరమైనటువంటి ఎండలో నీడ కురచగా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి మరలా పొడుగవుతుంది. సాయంత్రం అయ్యేటప్పటికి నీడే ఉండదు. అస్థిరం. నీడ అస్థిరం. అది చిన్నదవుద్ది, పొడుగవుతుంది, ఉంటది, ఓడుతది. అస్థిరమైనటువంటిది అని మనం ఒప్పుకోవాలి. ఇక్కడ అంటే మన ఆస్తిపాస్తులు ఉన్నది, మన భూమి, మన మన ఎడ్యుకేషను, మన డిగ్రీసు, ఇవన్నిటి మీద మనం ఆధారపడకూడదు. ఎందుకంటే అవి అస్థిరమైనవి. భూనివాస కాలంలో అంటే కాలమే కాదు, మనకున్నది కూడాను అస్థిరము అని గ్రహించుకోవాలి. ఇక్కడ ఒక విశ్వాసి ఉన్నాడు, దావీదు విశ్వాసి. అతను నిత్యములో నివసించే వానిలో స్థిరపడవలెనని తెలియదు. లేని ఎడల అతని విలువ సున్నా. నీడ, గాలి. ఆ విశ్వాసం ఉన్నాడు దావీదు మహారాజు. నిత్యత్వంలో నివసించే వానిలో స్థిరపడవలనని, దేవునిలో స్థిరపడవలనని ఆయనకు తెలుసు. ఆయనలో స్థిరపడకపోతే, దేవునిలో స్థిరపడకపోతే నిత్యత్వంలో మనం స్థిరపడం. నిత్యత్వం గురించి మనం స్థిరపడం. నిరీక్షణ అనేది ఉండదు. అలాంటి వ్యక్తి ఈ ఈ లోకానికి సంబంధించినటువంటి వాటిపై విలువ పెట్టుకుంటే అది ఏమీ విలువ ఉండదు. అది సున్నా. 4వ విషయం, యథార్థతను గురించి అద్భుతమైన రీతిలో దావీదు నొక్కి చెప్తున్నాడు. నా దేవా, యథార్థతను గురించి అద్భుతమైన రీతిలో చెప్తున్నాడు. ఇంటెగ్రిటీ అంటాం. యథార్థవంతుడండి. చాలా మంచిది. అన్ని విషయాల్లో ట్రాన్స్పరెంట్గా, ఏమి దాచుకోకుండా, పాపం దాచుకోకుండా, కుళ్ళు దాచుకోకుండా, చెడ్డ తలంపులు దాచుకోకుండా, దేవుని దృష్టిలో ప్రభువా నేను ఎలాంటి వాడిని అని యథార్థంగా దేవుని దృష్టిలో ఒప్పుకునేటువంటి వాడు యథార్థవంతుడు. అదే ట్రాన్స్పరెంట్ అన్నమాట. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. నేను ఇచ్చిందంతా కూడాను మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. మీరు కూడా అట్లా ఇవ్వండి అని అని చెప్తాడు తర్వాత. ఓకే, నేను మనఃపూర్వకంగా ఇచ్చి, ఎంత ఇచ్చాడు కాదు, చాలా ఇచ్చాడు, కానీ అది ముఖ్యం కాదు. మనఃపూర్వకంగా, సంతోషంగా, యథార్థమైనటువంటి హృదయంతో నేను ఇచ్చి, ఏ రాంగ్ మోటివ్స్ లేకుండా నేను ఇచ్చి ఉన్నాను ప్రభువా. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుతున్నాను. చూడండి, వాళ్ళు కూడాను మరి రాజే మనఃపూర్వకంగా అంత ఇస్తే ప్రజలు ఏదైనా కానీ వాళ్ళకున్న దానిలో మనఃపూర్వకంగా ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి దావీదు మహారాజు సంతోషిస్తున్నాడు. మనఃపూర్వకంగా ఎంత ఇచ్చారు కాదు, మనఃపూర్వకంగా ఇచ్చారండి అని దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ద్రవ్య విలువల ప్రమాణం, స్టాండర్డ్ ఏంటి, ఎంత ఇచ్చారు అనేది కాదు, కానీ ఆ సంపద ఇవ్వబడిన యథార్థత యొక్క ప్రమాణం. ఏ విధంగా ఇచ్చారు అది ప్రమాణం, అది స్టాండర్డ్. ఈ నిధుల సేకరణను విజయవంతం చేసింది. వాళ్ళు ఇచ్చారు, దేవాలయానికి ఇచ్చారు, అది సక్సెస్ఫుల్ అయింది. ఎందువల్లంటే ఎంత ఇచ్చారో అది కాదు, ఏ విధంగా ఇచ్చారు దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళు ఇవ్వటం కానీ ఈయన తీసుకోవటం కానీ అది సక్సెస్ అయ్యిందన్నమాట.
మనం ఇచ్చేటప్పుడు ఈ మాటలు దయచేసి గమనించుకోండి. ఎంత ఇచ్చావో దేవుని కాదు, దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు అని మనం పాటలు పాడతాం. ఆ పాటలు ఎక్కడి నుండి వచ్చినాయి? దీని నుండి వచ్చినాయి. 1 దినవృత్తాంతాలు 29. ఇదే విధంగా అపోస్తలుడైన పౌలు కూడాను 2 కొరింథీ 8 అధ్యాయం 9 అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో చెప్తున్నా. చిట్టు చివరగా అంటాడు కదా, మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా దేవుడు ఇచ్చాడయ్యా సమస్తం. ముఖ్యంగా యేసుక్రీస్తుని ఇచ్చాడు. అన్స్పీకబుల్ గిఫ్ట్. క్రిస్మస్ దినాల్లో మనం చెబుతాం కదా, అది గుర్తించుకోవాలి. క్రిస్మస్ దినాల్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు సమస్తాన్ని, పౌలు అంటాడు కదా, "ఏ, ఆయన కుమారునే ఇచ్చాడయ్యా, ఇంకా వేరుగా ఇంకొకటి ఏంటి, అవన్నీ తేలికవి. అంత ఇచ్చినప్పుడు కుమారుణ్ణి మన నిమిత్తమై మన ప్లేస్లో మరణించడానికి, ఆయన ప్రణాళిక ప్రకారం మరణించడానికి ఆయన్నే ఇస్తే ఇంకా ఏంటి, ఇంకా ఎందుకు, ఇంకా వేరే ఎందుకు ఇవ్వడు? అది క్రిస్మస్ దినాల్లో మనం తలంచాల్సినటువంటి విషయం. అన్స్పీకబుల్ గిఫ్ట్ అని ఆ విధంగా ఆ 2 అధ్యాయాలు 2 కొరింథీ 8, 9 అధ్యాయాలు గివింగ్ మీద చెబుతూ అది ఆ విధంగా అంతం చేస్తాడు. 5వ విషయం, అంతిమ విశ్లేషణలో ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ తన నిరంతరమైన భక్తి కానీ, తన జీవిత యథార్థత కానీ దేవుని కృప లేకుండా అసాధ్యం. అలాంటి యథార్థత ఎట్లా వస్తుంది? దేవుని కృపను బట్టే వస్తుంది అని ఆయన గుర్తిస్తున్నాడు. 18వ వచనం చదువుతాం. 17, 18 చదువుతాం. ఇక్కడ 17, 18. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. 18. అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనుల హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. అంటే దేవుని యొక్క కృప లేకుండా, దేవుడు పనిచేయకుండా, మరలా చదువుదాం 18వ అధ్యాయం వచనం, 18వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేల్ అను మా పితరుల దేవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. అది ఆటోమేటిక్గా వచ్చేది కాదు, అది హృదయంలో జరిగేది. దేవుని కృపను బట్టి, దేవుని కార్యాన్ని బట్టి జరిగేది. వారి హృదయమును నీకు అనుకూలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏదో వాడు యథార్థంగా ఇచ్చారు అని కాళ్ళు ఎగరేసుకుంది కాదు. ప్రభువా, నీ కృప లేకుండా అలాంటి యథార్థత, అలాంటి దాతృత్వం ఉండదు ప్రభు. అందువలన విరాళముగా ఇచ్చిన కానుకలను బట్టి రాగల వ్యక్తిగత అహంకారము, అంటే ఎంతో ఇచ్చాను నేను 1000 రూపీస్ ఇచ్చాను, 10,000 రూపీస్ ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, మరి అది గుర్తించాలి, పాస్టర్ గారు గుర్తించాలి, మరి చదవాలి, పుల్పిట్ మీద నుండి చదవాలి, క్లెమెంట్ గారు 1,00,000 ఇచ్చారు అని. ఆ అహంకారం దేవుని దయగల సార్వభౌమని కృతజ్ఞతతో గుర్తించుటలో ఆ గర్వం కరిగిపోద్ది. దేవుని కృప, దేవుని సార్వభౌమత్వంలో నాకు ఇచ్చాడు ఆయన, నేను తిరిగిస్తున్నాను సంతోషంగా, మనోపూర్వకంగా ఆయన ఇచ్చినప్పుడు ఇంకా గర్వం అనేది, నేను ఎంత ఇచ్చాను అని అహం అనేది ఉండదు. ఆ విధంగా మనం ఇద్దామా దేవునికి? మరి ఫిలిప్పీల వలె ఆ విధంగా ఇవ్వాలంటే ఫిలిప్పీలు ఏం చేశారు?
ముందు దేవునికి సమర్పించుకున్నారు. అప్పుడు దేవునికి కానుకలు ఇచ్చారు. అలాంటి కానుకలు ఆ విధంగా ఇస్తే దేవునికి సంతోషం. గోజాడి లెక్క పెట్టుకుని చిన్న కాగితం, అన్నిటికంటే చిన్న కాగితాలు ఇవ్వటం, అంతకంటే చిల్లర డబ్బులు వేయటం ఇవ్వచ్చు, లేకపోతే అంతే. కానీ మనఃపూర్వకంగా హృదయ సంతోషంగా ఇచ్చినప్పుడు, దేవుడు అన్నీ ఇచ్చాడని గుర్తించినప్పుడు మనం స్టింజీగా ఉండవు దేవునికి ఇవ్వటానికి. స్టింజీ క్రిస్టియన్ ఈజ్ అన్ ఆక్సిమోరాన్. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి, నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.